ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఈ రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. మే 19th అనగానే మనకి 11 ఏళ్ల క్రిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. మే 19th 2009, మే 19, 2009 సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. తమిళనాడు అంటే తమిళియన్స్ అందరికీ కూడా ఈ పేరు బాగా పరిచయం. వి ప్రభాకరన్ మనందరికీ కూడా కొంత ఐడియా ఉంటుంది, ఎల్టీటీ హెడ్ అంటాము. సో ఈ ఎల్టీటీ హెడ్ అయిన వి ప్రభాకరన్ని మే 19th 2009లో చంపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మే 19th 2009లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ టు అండర్స్టాండ్. సో మనకి దాదాపు 11 years క్రిందట, 11 ఏళ్ల క్రిందట మనకి తమిళియన్స్ అందరికీ కూడా బాగా తెలిసిన ఆయన వి ప్రభాకరన్ అని ఆయన్ని చంపడం జరిగింది. ఎల్టీటీ హెడ్ ఆయన పూర్తి పేరు ఏంటంటే వెలుపిల్లాయి ప్రభాకరన్, వి ప్రభాకరన్, వెలుపిల్లాయి ప్రభాకరన్. ఆయన షూట్ చేసి చంపడం జరిగింది మే 19th 2009. ఈ యొక్క శ్రీలంకలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ఎల్టీటీ లీడర్ని షూట్ చేసి చంపడం జరిగింది. అదే రోజున సుమారుగా 40,000 మంది కూడా చనిపోవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 40,000 పీపుల్ వర్ ఆల్సో కిల్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే, మే 19th 2009. ఆ యొక్క మే 19th అందుకే శ్రీలంకలో సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రభాకరన్ గారిని గుర్తు చేసుకుంటూ కూడా దే విల్ రిమెంబర్ హిమ్ ఫర్ ఎవర్. అంటే ఎలా చెప్తామంటే దిస్ మే 19th ఈజ్ ఏ వాట్ వి కాల్ శ్రీలంకాస్ ఎండ్ ఆఫ్ సివిల్ వార్ అంటాము. శ్రీలంకాస్ ఎండ్ ఆఫ్ సివిల్ వార్ అదే. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ డే. ఇట్ ఈస్ ఎ మౌర్నింగ్ డే ఫర్ తమిళియన్స్. అంటే దాదాపు 3 దశాబ్దాల పోరాటం జరిగింది. ఆ యొక్క మే 19th ఎప్పుడైతే ఈయన చనిపోవడం జరిగిందో పోరాటం ఎండ్ అయింది. సో విత్ ద డెత్ ఆఫ్ ద వి ప్రభాకరన్ ఇన్ శ్రీలంక బై ద శ్రీలంకన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, the 3-decade long fight came to a halt, came to an end. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి వార్ ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో ములివెక్కల్, MULLI, ములివెక్కల్, VAIKKAL, ములివెక్కల్ అనే ఒక ప్రదేశంలో మనకి జరిగింది. ఈ యొక్క ఇన్సిడెంట్లో ఈ వి ప్రభాకరన్ని షూట్ చేసి చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఎల్టీటీ అనే సంస్థను, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అంటాం, ఈ ఎల్టీటీ అనే ఆర్గనైజేషన్ను బ్యాన్ చేశారు 2024 మే దాకా. అంటే మే 2024 దాకా ఈ ఎల్టీటీ అనే సంస్థను బ్యాన్ చేశారు. ఎలా బ్యాన్ చేశారు అంటే మనందరికీ తెలిసిన ఒక చట్టం ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. అందులో ఉన్న సెక్షన్ 3 ప్రకారం ఈ ఎల్టీటీ అనే ఆర్గనైజేషన్ని 2024 దాకా బ్యాన్ చేయడం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎల్టీటీని మనం గొరిల్లా ఆర్గనైజేషన్గా కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గొరిల్లా ఆర్గనైజేషన్ అంటాము. ఈ ఎల్టీటీకి సంబంధించి ముఖ్యంగా ఏంటి వాళ్ళకున్న డిమాండ్ ఏంటి అంటే ఇండిపెండెంట్ తమిళ్ స్టేట్, ఈలం, EELAM. వాళ్ళ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే ఒక ఇండిపెండెంట్, ఒక ప్రత్యేకమైన స్వతంత్ర తమిళ్ స్టేట్, ఈలం అనే పేరుతో ఇండిపెండెంట్ తమిళ్ స్టేట్ని నార్త్ అలాగే ఈస్ట్ శ్రీలంకలో ఫామ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఇది. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఈ యొక్క డిమాండ్కి ముఖ్య పాత్ర పోషించింది వి ప్రభాకరన్. ఈ ఎల్టీటీ అనేది మనకి 1976లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ వి ప్రభాకరన్ ఆయన. ఎల్టీటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1976. అయితే ఇక్కడ అసలు ఇండియన్స్ ఈ తమిళియన్స్ శ్రీలంకకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మళ్ళీ అది చాలా పెద్ద స్టోరీ. ఒకనొక టైంలో అంటే బిఫోర్ 19th century ఈ యొక్క ప్లాంటేషన్ లేబర్ అంటాం, అంటే టీ ప్లాంటేషన్స్కి కావాల్సిన ఒక లేబర్ పర్పస్ మీద కొంతమంది తమిళియన్స్ శ్రీలంకకి వెళ్ళడం జరిగింది. బాండెడ్ లేబర్ అంటాం. అంటే మెనీ ఇయర్స్ బ్యాక్ ఇన్ ద 19th century సమ్ తమిళియన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బాండెడ్ లేబర్ వెంట్ టు శ్రీలంక. తమిళనాడు నుంచి శ్రీలంకకి వెళ్ళారు 19th centuryలో. అప్పటి నుంచి కూడా కొంతమంది అక్కడ స్థిరపడ్డం అనేది మనకు తెలుసు. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే 2009లో జరిగిందో దాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తాము. ఇందాక నేను చెప్పిన ములివెక్కల్ మసాకర్ అంటాం. ఆ ప్రదేశం పేరే ములివెక్కల్ మసాకర్. ఈ మసాకర్ అంటే ఏంటంటే కొన్ని వేల మంది చనిపోతుందని మనం మసాకర్ అంటాము. సో దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ములివెక్కల్ మసాకర్ 2009 అంటాము. దీన్నే మరొక పేరుతో కూడా పిలుస్తాము వార్ వితౌట్ విట్నెస్.
వార్ వితౌట్ విట్నెస్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తాం. ములివెక్కల్ మసాకర్ అంటే ఏంటి అని అడగచ్చు. లేదు వి ప్రభాకరన్ గురించి ఒక బిట్ రావచ్చు. ఒక ఇష్యూ నేను టోటల్గా దానికి రిలేటెడ్ బిట్స్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ బిట్ బేస్డ్ క్వశ్చన్స్ రావు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ హై లెవెల్ ఎగ్జామ్స్ యూ నీడ్ టు డెఫినెట్లీ డెల్వ్ ఇన్ టు ద ఎంటైర్ ఇష్యూ అండ్ గెట్ ద మ్యాక్సిమం రిలేటెడ్ పాయింట్స్. ఈ ములివెక్కల్ మసాకర్ ఏంటమ్మా 2009లో మనకి మే 19న జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ మనందరికీ తెలియాలి. ఇక శ్రీలంకకి సంబంధించి మనందరూ కూడా హిస్టరీలో కూడా వస్తుంది. శ్రీలంక అనేది ఏంటంటే యాక్చువల్గా అది 16th సెంచరీలో పోర్చుగీస్ పరిపాలించారు. అలాగే తర్వాత డచ్ పరిపాలించారు. 1796లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అది మనకి 1802 సంవత్సరంలో అదొక క్రౌన్ కాలనీగా మారింది. ద శ్రీలంక టర్న్డ్ ఇంటూ ఏ క్రౌన్ కాలనీ. అంటే ముందు 16th సెంచరీలో పోర్చుగీస్, 17th సెంచరీలో డచ్ పరిపాలించారు. 18th సెంచరీకి వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళు. 1802లో ఇట్ బికేమ్ ఏ క్రౌన్ కాలనీ అంటాము. మరి శ్రీలంకకి పూర్తి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే February 4th, 1948. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో శ్రీలంక గాట్ ద ఇండిపెండెన్స్ ఆన్ Feb 4th, 1948. అయితే ఆ ఇండిపెండెన్స్ వచ్చిన నాటికి దాన్ని శ్రీలంక అని పిలవడం మనం ఏమంటాము, సిలోన్ అంటాము. CEYLON సిలోన్ అంటాము. ఇప్పటికీ హిస్టరీలో మనకి సిలోన్ అనే పేరు వినిపిస్తుంది. అది శ్రీలంకగా మనకి 1972లో మారింది. సో సిలోన్ వాజ్ రీనేమ్డ్ యాజ్ శ్రీలంక ఇన్ ద ఇయర్ 1972. మనకి 1948లో ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ద నేమ్ వాజ్ కాల్డ్ సిలోన్. ఇంకా నేమ్ అనగానే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటికి కూడా శ్రీలంకకి చాలా నిక్ నేమ్స్ ఉంటాయి, ఇతర నేమ్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకు శ్రీలంకని మనం టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియా అంటాము. దాని షేపు టియర్ డ్రాప్లా ఉంటుంది కాబట్టి శ్రీలంక ఈజ్ ఆల్సో కాల్డ్ టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియా అంటాము. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఇండిపెండెన్స్ వచ్చిన నాటికి 1948లో సిలాన్ అంటాము, CEYLON. అలాగే సెరెందిబ్ అని కూడా అంటాము, SERENDIB. శ్రీలంక ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెరెందిబ్ అంటాము. అలాగే ఐలాండ్ ఆఫ్ ధర్మ అని కూడా అంటాము. శ్రీలంక ప్రౌడ్లీ అనౌన్సెస్ ఇట్ సెల్ఫ్ టు బి కాల్డ్ ఐలాండ్ ఆఫ్ ధర్మ అంటాము. అలాగే పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము, ముత్యం. సో పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్, PERL, పెరల్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. అలాగే నేషన్ ఆఫ్ స్మైలింగ్ పీపుల్ అంటాము. ఇవన్నీ కూడా ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా నిక్ నేమ్స్ శ్రీలంకకి సంబంధించి ఈ యొక్క నిక్ నేమ్స్ అనమాట. సో May 19th, 2009 ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ డేట్ వేర్ ఏ వెరీ ఫేమస్ LTTE head called V. Prabhakaran was killed in Sri Lanka by the Sri Lankan Armed Forces.